హాయ్ మిత్రులారా, నమోబుద్దాయ్. చాలా విలువైన కంటెంట్, చాలా ఇంపార్టెంట్ హిస్టరీ. వచ్చిన వాళ్ళందరూ షేర్ చేసుకోండి. ఫస్ట్ షేర్ చేసిన తర్వాతనే లైవ్లోకి రండి. ఇది 1800 సంవత్సరాల క్రితం సిమెంట్ లేకుండా, ఇసుక లేకుండా, అసలు కేవలం ఒక రాతితోనే కట్టిన డ్యామ్, ఒక రాతి మీద నిర్మించిన రాళ్లతోనే కట్టిన డ్యామ్. అంటే మామూలుగా నీళ్లు నిలబడాలంటే చిన్న విషయమా? కానీ ఎలా నిర్మాణం సాధ్యమైంది అది ఇప్పుడు కరికాల చోళరాజులు, అంటే చోళ రాజ్యాలు ప్రాచీనమైనవి. అంటే 3 వెండర్స్ అంటారు వీళ్ళని. 3 వెండర్స్ అంటే చోళ, చేర, పాండ్య. ఈ ముగ్గురు మనకు చెప్పాలంటే దక్షిణ భారతదేశ చరిత్ర ఎందుకు వెనుకబడింది, ఎందుకు పాఠ్య పుస్తకాల్లో లేదు, ఎందుకు ఉత్తర భారతదేశ చరిత్రనే కనిపిస్తుంది అన్న దానికి కూడా ఒక నిదర్శనం ఇది. అంటే మనకు నార్త్ లో అశోకుడు కనపడతాడు, చాలా మంది రాజ్యాలు కనపడతాయి. ప్రాచీన 2000 సంవత్సరాల క్రితము బుద్ధుడు కనిపిస్తాడు. బుద్ధుడు తర్వాత కవులు, కళాకారులు, శిల్పకారులు అందరు కనిపిస్తారు. కానీ అదే స్థాయిలో దక్షిణ భారతదేశానికి కూడా చరిత్ర ఉందన్న విషయము ఎందుకు మనకు చరిత్ర పాఠ్య పుస్తకాల్లో లేదు అనే విషయాన్ని మనము ఆలోచించాల్సిన విషయం ఉంది. ఇక్కడ అదే స్థాయిలో చోళరాజులు, పాండ్యరాజులు, తర్వాత చేరరాజులు. సరే, కరికాల చోళుడు 1800 సంవత్సరాల క్రితం డ్యామ్ కట్టించాడు. ఆ డ్యామ్ చూపిస్తున్నా. అందుకే నేను బండి అంతా రెడీ చేసుకొని, కెమెరా అంతా రెడీ చేసుకొని నేను స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో చేస్తున్నాను. నేను ఇప్పుడు అలా డ్యామ్ మొత్తం బైక్ మీద తీసుకుంటూ వెళ్తా. డ్యామ్ మొత్తం బైక్ మీద షూట్ చేసుకుంటూ వెళ్తాను. ఒక చోట ఎక్కడన్నా పార్క్ చేసి ఆ డ్యామ్ గురించి నా బౌద్ధాన్వేషణ పుస్తకంలో నేను ఎప్పుడో రాశా. అది కూడా మీకు చదివి వినిపిస్తాను. ఓకేనా? చూస్తున్నాండి. వచ్చిన వాళ్ళు ఫస్ట్ షేర్ చేసుకోండి. ఓకేనా? చాలా విలువైన కంటెంట్.
మెల్లిగా వెళ్తూ ఉంటాను. డ్యామ్ చూపిస్తాను. డ్యామ్ మొత్తం నడిచి చూపించాలంటే కాదు, బండి మీద చూపిస్తాను. మీకు బండి మీద నీటి కనపడుతుంది హైట్ మీద. కొంచెం కెమెరా అటు ఇటు షేక్ అవుతుంటుంది, బండి వెహికల్ కదా. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది డ్యాము. ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్నారు. ఇదంతా డ్యామ్. ఇది ఆ కాలంలో చోళరాజులు కట్టించిన డ్యామ్ ఇది. దాని మీద మనం బైక్తో పోతున్నాం. 1800 సంవత్సరాల క్రితంలో, 1800 సంవత్సరాల క్రితం. అంటే ఎంత టెక్నాలజీ మరి ఆ కాలంలో ఒక డ్యామ్ నిర్మించడం అంటే చిన్న విషయం కాదు, ఒక ఆనకట్ట కాదు ఇది. మీకు వాటర్ కూడా చూపిస్తాను, అన్ని చూపిస్తా. అంటే ఒక డ్యాము రాతితో, అంటే నీళ్లు ఎలా నిలబెట్టాలి అనే విషయాన్ని ఆ కాలం నాటికే, అంటే దక్షిణ భారతీయులకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంది అని చెప్పడానికి ఉదాహరణ ఇది యొక్క డ్యామ్. బైక్ శబ్దం ఉంటుంది కొంచెం. అంటే డ్యామ్ చూపించడానికి ఇంత దూరం నేను నడుచుకుంటూ చూపించడం కన్నా చెప్పుకుంటూ వెళ్ళి ఒక చోట డ్యామ్ మొత్తం నిలబడి ఒక చోట మీకు మళ్ళీ వివరిస్తాను. ఇక్కడ ఒక పేరు చూడండి, ఇది గ్రాండ్ ఆన్సెంట్. కనిపిస్తుందో లేదో. చోళరాజు విగ్రహం చూడాలా? చోళరాజు విగ్రహం కూడా చూపిస్తాను, ఎందుకంటే అవతలకి వెళ్తాను. మళ్ళీ అవతలకి వెళ్తే మీకు చూడడానికి వీలు కాదు. ఆడ కూడా చోళరాజు విగ్రహం ఉంది. చూడండి మిత్రులారా, కరికాల చోళ విగ్రహం ఇది. ఎలిఫెంట్, ఏనుగు పైన కూర్చున్నాడు ఆయన. ఆ విగ్రహం అంటే ఆ కాలం నాటి ఆయన వస్త్రాధారణ అన్ని శిల్పం చెక్కి అది ఒక స్టాచ్యూ పెట్టారు. రైట్, ఇదంతా డ్యామే, ఇదంతా నిర్మాణమే. మనం డ్యామ్ పైనే ఉన్నాం. ఎప్పటికి కూడా వెహికల్స్ పోతున్నాయి అంటే, వెహికల్ పోవడం అంటే చిన్న విషయం కాదు. ఎంత బలంగా ఉంటుంది అండి, అంటే మొత్తం రాయే. పైన కావాలంటే పైన వాళ్ళు నిర్మించారు, ఇది నిర్మించారు పైన డెకరేషన్. ఇప్పుడైనా సిమెంట్ ప్లాస్టింగ్ చేసి ఉండొచ్చు, కానీ ఇదంతా రాతితో నిర్మించిన నిర్మాణం. ఎంత డ్యామ్ చూడండి. ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర వెహికల్ పెట్టేసి నేను మళ్ళీ నడుచుకుంటూ వస్తాను. మళ్ళీ అంతా మీకు వివరంగా చూపిస్తాను, వినిపిస్తాను, చదువుతాను. అంటే ఏదో ఫాస్ట్గా తీసుకెళ్తున్నాడని అనుకోద్దండి. ఇక్కడ రాజు ఉన్నాడు. ఇక్కడికి వచ్చి నేను ఇప్పుడు మళ్ళీ బండి ఆడ పెట్టి పార్కింగ్ చేసి ఇక్కడికి వచ్చి వ్యూ పాయింట్లో చదువుతాను.
வண்டியை மூவ் பண்ணி கார் பார்க்கிங் கொண்டு போயிருங்க. கீழே பார்க்கிங் போயிருங்க, ஃப்ரீ பார்க்கிங் இருக்கு, அங்க கொண்டு போய் வரிசைப்படுத்தி பாருங்க. ஃப்ரீ பார்க்கிங் இருக்கு, அங்க வரிசைப்படுத்தி பாருங்க. பாலத்துல வண்டியை நிப்பாட்டாங்க, வண்டியை மூவ் பண்ணி போயிட்டே இருங்க. ఏం చేస్తున్నారు? ఫిష్. నేను ఒక మ్యాటర్ చదివేస్తాను. ఇది ఒక సాధారణ ఆనకట్ట కాదు. ఇది భారతదేశ చరిత్రలో ఇప్పటికీ పనిచేస్తున్న అత్యంత ప్రాచీన రాత్రిక ఆనకట్ట. నేడు మనం చూస్తున్న తమిళనాడులోని తిరుచినాపల్లి సమీపంలో కావేరి నదిపై నిర్మించిన కల్లాని డ్యామ్ అంటారు దీన్ని. అంటే కరికాల చోళ డ్యామ్. ఈ ఆనకట్ట సాధారణ శకం 2వ శతాబ్దంలో నిర్మించబడింది. అంటే 1800 సంవత్సరాల కింద నిర్మించబడింది. ఈ నిర్మాణానికి కారణమైన పాలకుడు ప్రాథమిక చోళ వంశానికి చెందిన కరికాల చోళ. ఈ కాలంలో చోళ పాలన వ్యవసాయాన్ని కేంద్రంగా చేసుకొని విస్తరించింది. కావేరి డెల్టా ప్రాంతం సస్యశ్యామలంగా మారడానికి ఈ ఆనకట్ట పునాది. ఈ డ్యామ్ ఉద్దేశం నీటి నిల్వ చేయడం కాదు, ఇది నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి నిర్మించిన ఆనకట్ట. కావేరి నదిలో వరదలు వచ్చినప్పుడు నీరు ఒకే దారిలో ప్రవహించకుండా మెల్లిగా పైకి లేపి పక్కలకు విస్తరించి అనేక కాలువలుగా వ్యవసాయ భూములకు అందించడమే దీని లక్ష్యం. ఈ ఆనకట్ట నిర్మాణంలో ఎలాంటి ఆధునిక పదార్థాలు ఉపయోగించలేదు. సిమెంట్ లేదు, ఇనుము లేదు, మోరాల్ట్ లేదు. పూర్తిగా భారీ గ్రానైట్ రాళ్లతో ఈ నిర్మాణం జరిగింది. స్థానికంగా లభించిన రాతి బ్లాకులకు ఎంపిక చేసి వాటి బరువు ఆకృతి అమరిక ద్వారానే బలం ఏర్పడేలా నిర్మించారు. ఈ ఆనకట్ట నిర్మాణానికి ముందు చోళకాలం ఇంజనీర్లు కావేరి నది స్వభావాన్ని వేగం లోతుగా అధ్యయనం చేశారు. నీటి ప్రవాహం ఏమైంది? వెరీ గుడ్ ఓకే రైట్. ఈ ఆనకట్ట నిర్మాణానికి ముందు చోళకాలం నాటి ఇంజనీర్లు కావేరి నది స్వభావాన్ని లోతుగా అధ్యయనం చేశారు. నీటి ప్రవాహం వేగం, వరదల దిశ, మట్టి కొట్టుకుపోయే ప్రాంతాలు, రాళ్లతో అడ్డుకుంటే నీరు ఎలా ప్రవహిస్తుందో అన్న అంశాలను గమనించారు. ఈ అవగాహన ఆధారంగానే ఆనకట్ట రూపకల్పన జరిగింది. ఈ డ్యామ్ ఎత్తు చాలా తక్కువగా ఉంచారు. కేవలం 4 నుండి 5 మీటర్ల ఎత్తు మాత్రమే. నీటిని పూర్తిగా ఆపేయడం కాదు, నీటి ప్రవాహాన్ని నియంత్రించడమే లక్ష్యం కావడం వల్ల ఈ ఎత్తు సరిపోయింది. అందుకే ఈ ఆనకట్ట వరదల సమయంలో కూడా కూలిపోలేదు. గ్రానైట్ రాళ్లను నది ప్రవాహానికి ఎదురుగా కాకుండా కొద్దిగా కోణంలో అమర్చారు. ఒక రాయి మరొక రాయితో సహజంగా లాక్ అయ్యేలా అమరికలు చేశారు. దీనివల్ల నీటి ఒత్తిడి నేరుగా
ఒకే చోట పడకుండా పక్కలకు విస్తరించి రాళ్లు కదలకుండా స్థిరంగా నిలిచాయి. ఆనకట్టు కింద భాగంలో పెద్ద రాళ్లు, వాటి మధ్య చిన్న రాళ్లు, సహజ మట్టి, తర్వాత పెద్ద రాళ్లు. పైకి లేదు, నేను కనిపించేది కాదు, డ్యామ్ కనపడాలి. ఫస్ట్ మనం డ్యామ్ కట్టాల్సి చెప్పేది నా గురించి కాదు. అది ఆనకట్ట కింద పెద్ద భాగంలో పెద్ద రాళ్లు, వాటి మధ్య చిన్న రాళ్లు, సహజ మట్టి కలిపి ఒక బలమైన పునాది ఏర్పడింది. నీటి ఒత్తిడి ఈ నిర్మాణాన్ని మరింత బలపరిచింది. ఆధునిక భాషలో చెప్పాలంటే ఇది సిమెంట్ లేకుండా నిర్మించిన హైడ్రాలిక్ ఇంజనీరింగ్ వ్యవస్థ. సిమెంట్ లేకుండా నిర్మించడం చిన్న విషయమా? హైడ్రాలిక్ వ్యవస్థ. ఈ ఆనకట్ట పొడవు సుమారు 329 మీటర్లు, వెడల్పు సుమారు 20 మీటర్లు, ఎత్తు 5 మీటర్ల లోపు ఉంటుంది. ఇంత పొడవైన రాతి ఆనకట్ట ఆ కాలంలో నిర్మించడం అంటే అసాధారణమైన ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని చూపిస్తుంది. ఈ ఆనకట్ట వల్ల కావేరి డెల్టా ప్రాంతం వ్యవసాయ పరంగా పూర్తిగా మారిపోయింది. తంజావూరు మరియు పరిసర ప్రాంతాలు ధాన్య భండాగారంగా మారాయి. చోళ రాజ్యం ఆర్థికంగా బలపడింది. రైతు జీవనం పాలన కేంద్రంగా మారింది. ఈ ఆనకట్ట సుమారు 1800 సంవత్సరాలుగా, అంటే 1800 సంవత్సరాలుగా ఇప్పటికీ ఉపయోగంలో ఉంది. బ్రిటిష్ కాలంలో కూడా ఈ ఆనకట్టను కూల్చలేదు. దీని నిర్మాణాన్ని అధ్యయనం చేసి ఆధునిక కాలువ వ్యవస్థలను రూపకల్పన చేశారు. అంటే నాకు తెలిసి తూర్పుగోదావరి జిల్లాలో మనకు ఒక బ్రిటిష్ అధికారి కట్టించినట్టు ఇక్కడ చూసుకొని కట్టించి ఉండవచ్చు అనేది ఒక ఆలోచన వస్తుంది. ఓకే, ఆనకట్ట. కరికాల చోళ డ్యాం ఒక రాజు పేరు మాత్రమే కాదు, ఇది ఒక మత చిహ్నం కాదు. ఇది ప్రాచీన భారత ఇంజనీరింగ్ విజ్ఞానానికి ప్రత్యక్ష సాక్ష్యం. ప్రజలు అవసరాల కోసం రైతు విధానాన్ని బలపరిచేందుకు నిర్మించిన శాశ్వత కట్టడం. ఇలాంటి చరిత్రను తెలుసుకోవడం, పరిచయం చేయడం మన బాధ్యత. నా బాధ్యత. కరికాల చోళుడు పాలించిన కాలం సాధారణ శకం 2వ శతాబ్దం ప్రాంతం. ఈ కాలంలో కావేరి నదీ పరివాహ ప్రాంతాలలో ఉన్న ప్రజల మత విశ్వాసాలు, ఆచారాలు నేటి కాలంలో మనం చూసే సంస్థాగత మతాల్లో ఉండేవి కాదు. అవి చాలా సరళమైనవి, ప్రకృతిలో ముడిపడి ఉన్నవి, జీవన అవసరాలపై ఆధారపడినవి. ఆ కాలంలో ప్రజలు జీవితం ప్రకృతికే అత్యంత ప్రాధాన్యత ఉండేది. నది, వర్షం, భూమి, అడవులు, పర్వతాలు ఇవన్నీ జీవనాన్ని నడిపించే శక్తులుగా భావించేవారు. కావేరి నది కేవలం నీటి వనరుని మాత్రమే కాదు, అది జీవన ఆధారం. అందుకే నదికి పూజ భావన ఉండేది. కానీ ఆలయ కేంద్రం, మత వ్యవస్థ మాత్రం అప్పుడు లేదు. ఈ కాలం ప్రజలు విశ్వాసాలు ప్రధానంగా గ్రామ స్థాయిలోనే ఈ కాలంలో ప్రజల విశ్వాసాలు ఏదో రీల్ వచ్చి మంచి పాట పాడదాం అనుకున్న లోపల పాత సామాన్లో నడుస్తారు. అటు ఉంది నా పరిస్థితి. ఈ కాలంలో ప్రజల విశ్వాసాలు ప్రధానంగా గ్రామ స్థాయిలోనే ఉండేవి. ప్రతి గ్రామానికి ఒక రక్షక శక్తి ఉంటుంది అనే భావన ఉండేది. ఆ శక్తిని కొన్నిసార్లు ఒక రాయి రూపంలో, కొన్నిసార్లు ఒక చెట్టు రూపంలో లేదా గ్రామ సరిహద్దులో గుర్తుగా ఉంచేవారు. వీటిని కాపాడే శక్తులుగా భావించేవారు. ఇవి వ్యక్తిగత దేవతలు కాకుండా సమూహ రక్షణ భావనగా ఉండేది. వీర మరణం పొందిన యోధులకు రాళ్ళు నిలబెట్టే సాంప్రదాయం ఈ కాలంలో విస్తృతంగా ఉంది. వీటిని నడుకల్ లేదా వీరరాయి అంటారు. యుద్ధంలో లేదా గ్రామ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకునేందుకు ఈ రాళ్ళు నిలబెట్టేవారు. ఇది దేవారాధన కాదు, ఇది స్మృతి మరియు గౌరవానికి సంబంధించిన ఆచారం. ఆ కాలంలో మతం అనే జీవనానికి వేరు కాదు. వ్యవసాయం, యుద్ధం, వర్షం, పంట, కుటుంబం ఇవన్నీ ఒకే జీవన ప్రవాహంగా భావించేవారు. మంచి పంట కోసం, వర్షం కోసం, వ్యాధులు రాకుండా ఉండేందుకు చేసే ఆచారాలు ఉండేటివి. ఇవి శాస్త్రీయంగా కాకపోయినా సామూహికంగా అనుభవాల మీద ఆధారపడ్డ నమ్మకాలు. కరికాల చోళుడి కాలంలో పెద్ద ఆలయాలు, శిల్పాలతో కూడిన ఆరాధన వ్యవస్థలు కనిపించవు. ఆ కాలంలో ఉన్నది ప్రధాన గ్రామ కేంద్ర విశ్వాస వ్యవస్థ. దేవుడు ఒక నిర్దిష్ట రూపంలో కాకుండా శక్తిగా, ప్రకృతి శక్తిగా భావించేవారు. ఈ కాలంలో బౌద్ధం మరియు
ఆలోచన శక్తి భారతదేశంలో పరిచయం అవుతున్న దశలో ఉన్నాయి. ఇవి ప్రజల ఆలోచనలపై కొంత ప్రభావం చూపాయి. అహింసాకరణ, ఎందుకంటే ఇక్కడ దక్షిణ భారతదేశానికి మనకు 2వ శతాబ్దం నాటి కంటే అప్పటికే అంటే సంఘమిత్ర అశోకుని కొడుకు కుమార్తె ఇక్కడ తమిళనాడు ప్రాంతానికి వేశారు. అప్పటికే ఇంకా ఆయన దక్షిణ భారతదేశానికి కూడా 9 మంది స్థవిరలలో ఒక స్థవిరని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు చరిత్ర చెప్తుంది. సో ఎనీవే ఇక్కడ ఇది చెప్పుకుంటూ పోతే చాలా విశ్వాసాలకి సంబంధించి, అలాగే ఆనాటి ఉన్న టెక్నాలజీకి సంబంధించి, ఆనాటి వ్యవస్థకు సంబంధించిన విషయాలు మనం చూసుకోవచ్చు. దానికి ఈరోజు ఏదో మొత్తానికి వర్ష వాతావరణం ఎక్కువ ఉంది కదా. సో మిత్రులరా, ఇక నేనేం చేస్తానంటే మళ్ళీ ఆల్రెడీ ఫుల్ రైన్ స్టార్ట్ అయింది, వర్షం స్టార్ట్ అయింది. అయినా కూడా మీకు నేను చరిత్రని వినిపించానని అనుకుంటున్నా. బాగానే చెప్పాను, బాగానే షూటింగ్ చేశాను అనే వాళ్ళు కామెంట్లు పెడుతుండండి. ఎందుకంటే అదొక తృప్తి. ఎంతో దూరం వ్యయప్రయాసాల మీద వచ్చి నేను ఇక్కడికి వచ్చి ఇది చెప్పడము, మరి నేను మీకు కరెక్ట్గా మెసేజ్ అందిందా లేదా అనే విషయం కూడా తెలియాలి కదా నాకు. దయచేసి మిత్రులారా కామెంట్ పెట్టండి. గేట్ వేసిన ఇంతవరకు ఫస్ట్ వచ్చినప్పుడు ఎవరు లేకుండా పిల్లలు చేపలు పట్టేకి వచ్చినారు. సో మిత్రులరా, ఈ డ్యామ్ అయితే మీకు బైక్ మీద మొత్తం చూపించాను. బైక్ ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అర్థం కాదు, కానీ స్టార్టింగ్ లైవ్ లో ఉన్న వాళ్ళకి మొత్తం చూపించాను నేను బైక్ మీద. చాలా దూరం ఉంది, నా వల్ల కాదు. నా గేజ్ మీరు దృష్టిలో ఉంచుకోండి దయచేసి. అన్న నడిపించి చూపించాలంటే ఇక నేనే పడిపోతాను. అదంతా ఆ లాస్ట్ వరకు, అక్కడ లాస్ట్ కనపడుతుందో ఆ లాస్ట్ వరకు బైక్ మీద వెళ్ళి ఇట్లా వచ్చాను నేను. ఇట్లా వచ్చి ఈ విధంగా ఇట్లా వీడికి వచ్చి ఇలా వచ్చాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంతా బైక్ తీసుకెళ్ళి అక్కడ బైక్ పార్కింగ్ చేశాను. అంటే దాదాపు యూ ఆకారం మొత్తం మీకు నేను చూపించాను. ఎందుకైనా మంచిదని నేను చాలా జాగ్రత్తగా ఉన్న. అదే జరిగింది. పొద్దునుంచి వాతావరణము వేరే ఉంది, పొడి పొడిగా, అసలు వర్షం పడుతుందన్న ఆలోచన ఉంది. అందుకే నేను బుక్లో మ్యాటర్ని దాని టెక్స్ట్ రూపంలో మార్చుకొని పొద్దున్న సెట్ చేసుకున్నా, ఫోన్లో పెట్టుకున్నా. ఇది నా బౌద్ధ అన్వేషణ. ఇప్పుడు ఇది తెరిస్తే వర్షం పడుతుంది, తడిచిపోతుంది బుక్, వర్షం పడుతుంది. నా బౌద్ధ అన్వేషణలో పేజ్ నెంబర్, ఇంతకుముందు పుస్తకాలు చేరిన వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకు ఉంటే 90 నెంబర్, పేజ్ నెంబర్ 90లో ఉంటుందండి. నా పుస్తకంలో పుస్తకాలు తీసుకున్న వాళ్ళు ఉంటే కనుక పేజ్ నెంబర్ 90లో కరికాల చోళ డ్యామ్ గురించి అన్ని దాంట్లో పొందుపరచడం జరిగింది. సో ఎంత విలువైన పుస్తకం అయి ఉండాలి చెప్పండి మిత్రులరా. అంటే చరిత్ర దేశవ్యాప్తంగా తిరిగి రాయడం అంటే చెమట చుక్కలతో సిరాగా మార్చి రాసిన పుస్తకం ఇది. మామూలుగా కాదు. అంటే ఏదో కూర్చొని మనసుకు తోచింది ఆ పేజీలో ఎత్తుకొచ్చి ఈ పేజీలో ఎత్తుకొచ్చి చేసింది కాదు, కష్టపడి రాసిన పుస్తకం. అందుకే ఇంతవరకు ఎన్ని పుస్తకాలు, దాదాపు ఇప్పటికి 200 పైనే, 200 అప్పుడు, ఇప్పుడు ఒక 100 పైన, 300 పుస్తకాల పైన. ఒక్క రిమార్క్ కూడా ఎవరైనా ఫోన్ చేసి అన్నా ఈ పుస్తకంలో అది మిస్ అయింది, లేకుంటే ఇది తప్పు కనపడుతుంది అని చెప్పింది లేదు. అంటే ఎంత బలమైందని ఒకసారి ఆలోచించండి. అంటే ప్రొఫెసర్లు, ఇంటలెక్చువల్స్ చాలా మంది తీసుకున్నారు. సో ఇది పరిస్థితి. ఏందో నాకే ఉరక పరిగెత్తాలని ఉంది, కానీ నాకు బాడీ సహకరిస్తలేదు. ఏంటిరా ఇంతమంది ఉన్నారు జనం. రైట్ మిత్రులరా, మొత్తానికి బండి దగ్గరకు వచ్చా. ఓహో, చేపల మార్కెట్. డ్యామ్ లో దొరికిన చేపలు చూడండి, ఫ్రెష్ గా అమ్ముతున్నారు చూడండి. ఇక్కడ ఫ్రెష్ గా చేపలు ఇక్కడ అమ్మి కట్టేస్తున్నారు ఎప్పటికప్పుడు.
అంటే ఇక్కడ ఫ్రెష్ గా డ్యామ్ లో వచ్చిన వాటర్ ఎలా దొంగుతుంది చూడండి, పర్వాళ్ళు కావేరి అమ్మ. ఈ రాళ్ళ గురించి చెప్పాలంటే మీకు అక్కడ పోవాలి, ఆ వ్యూ దగ్గరికి పోదాం, చూద్దాము అక్కడ ఏమైనా దొరుకుతుంది. రాళ్ళ కట్టడము కింద కనపడుతుంది, మొత్తం రాళ్ళే చూడండి అక్కడ. ఇక్కడ వరకు పోవచ్చు, జాగ్రత్త ఇక్కడ కిందికి పోతాం. ఇక్కడ ఏం లేదు పోనీకి, ఎట్లా పోతారు? ఇది క్లోజ్ చేశారు ఇక్కడ. అంటే మీకు స్టోను ఆ పిల్లర్లు చూపిద్దామని ఒక తాపత్రయం ఉంది. నా ఏజ్కి నాకు చూద్దాం, ఆడ దిగుతా, అక్కడ దిగుతా. జాగ్రత్త, పూతుకుంటూ రాలుతాయి పక్క. మీరు ఆ కింద దిమ్మలు చూస్తే ఆ దిమ్మల మీద ఎటువంటి ఇసుక కానీ సిమెంట్ కానీ కలపకుండా కేవలం రాళ్లను లాక్ చేయడం, అంటే లాక్ సిస్టమ్ అంట. రాళ్ళని అంటే ఒక రాయి నుంచి ఇంకొక రాయికి లాక్ ఉంటుందంట, అంటే ఫిట్టింగ్. అంటే ఎలా ఫిట్టింగ్ ఉంటుందని తెలియదు. అంటే మరి ఇంత ఫ్లోటింగ్ నీళ్ళని తట్టుకొని అవి నిలబడ్డాయి రాళ్ళు అంటే గ్రేట్. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ, నమో బుద్ధాయ్. ఇక సెలవు తీసుకుంటాను.